యాంకర్ టాలీవుడ్ నటి అనసూయ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తనపై జరుగుతోన్న ఆన్లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగడం సంచలనం రేపుతోంది. తన పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనసూయ ఏకంగా 42 మందిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో పలువురు ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం హీట్ పెంచుతోంది. కేవలం విమర్శలే కాకుండా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఏఐతో సృష్టించిన అసభ్యకరమైన వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేశారని అనసూయ ఫిర్యాదు చేశారు. లైంగిక, క్రిమినల్ బెదిరింపులతో పాటు జీవనోపాధిని, ప్రజా జీవితంలో భద్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారనే విషయాలను ఆ కంప్లైంట్లో ప్రస్తావించారు. అనసూయ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు బిఎన్ఎస్లోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద మొత్తం 42 మందిపై కేసులు పెట్టారు. ప్రధానంగా బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ భాష, రజనీపై కేసు నమోదయ్యాయి. వీరిపై బిఎన్ఎస్ సెక్షన్లు 75, 79, 336, సబ్సెక్షన్ 4, 351, 356 ఇంకా ఐటీ చట్టంలోని 66E, 67 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనసూయ కంప్లైంట్, ఎఫ్ఐఆర్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, పోలీసులకి అనసూయ ఇచ్చిన కంప్లైంట్లో ఇంకా ఏం ప్రస్తావించారు? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే గత నెల 23వ తేదీన ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని కూడా ఒక క్యాంపెయిన్ తరహాలో ఒక ఉద్దేశపూర్వకంగా తన పైన కూడా చెడు ప్రచారం చేశారు. సో ఏదైతే ఆ లింకులు అన్నీ కూడా దాదాపు 45 మందిపై కూడా ఆమె కంప్లైంట్ చేసింది. అలాగే కొన్ని ఇన్స్టా పేజెస్ కూడా ఉద్దేశపూర్వకంగా తనపై చెడు క్యాంపెయిన్ చేసింది. అలాంటి వారిని ఖాతాలకు సంబంధించిన వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మొత్తం కేసులో 45 మందిని కూడా చేర్చారు. అయితే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కూడా ఆమె దానికి ఉద్దేశపూర్వకంగా కూడా కొన్ని డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి అవన్నీ కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పెట్టారు. దీని వెనుక ఒక కుట్ర దాగి ఉంది, తనను ఉద్దేశపూర్వకంగా డిఫేమ్ చేయాలన్నటువంటి దాంతోనే కూడా ఇదొక క్యాంపెయిన్ని రన్ చేశారన్నటువంటి విషయాన్ని కూడా ఆమె కంప్లైంట్లో ఇచ్చింది. సైబర్ క్రైమ్ ఏసీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆమె అనేక అంశాలను పొందుపరిచింది. 23వ తేదీన ఏదైతే ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ తర్వాత ఆ ఇంటర్వ్యూకి అనుబంధంగా ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఏ ఉద్దేశంతో రెస్పాండ్ అయ్యారు, తనని ఏ రకంగా డిఫేమ్ చేశారు, కించపరుస్తూ ఏ రకంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా ఆమె కంప్లైంట్లో పొందుపరిచింది. ఆ తర్వాత వాటికి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేస్తూ కంప్లైంట్ చేసింది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ ఏసీపీ కేసుని నమోదు చేశారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని ఈ మొత్తం 45 మంది కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి వారిని విచారిస్తాం, అలాగే ఈ అకౌంట్స్ అన్నింటినీ కూడా వెంటనే క్లోజ్ చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్.